హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ చూపిస్తున్నాను టమాటో ఎగ్. చాలా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా గొప్ప రుచి అండి బాబు. నిజంగా చెప్తున్నాను, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఓకేనా? సరే, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి చూసే ముందు ఒక్క లైక్ చేయండి, ఓకేనా? సరే, ఇప్పుడు దీనికోసం నేను తీసుకున్న పదార్థాలు ఏంటంటే పెద్ద ఆనియన్, ఒకటే ఆనియన్, ఓకేనా? కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు. అంతే అండి, సింపుల్. ఓకే, వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఎగ్స్, ఇవి నేను కాస్కోలో తీసుకున్నానండి. అమెరికాలో ఇలాంటి ఎగ్స్ దొరుకుతాయి. వాటిని ఇలా బ్రేక్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ముందుగానే మనము ఒక కప్పులో పెట్టుకుంటే బెటర్ అండి. ఒకవేళ ఎగ్ పాడైపోయినా కూడా మిగతా ఎగ్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ అన్నీ పాడైపోతాయి కదా, అందుకని అలా పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, నాకైతే ఇష్టం అండి, నేను వేస్తాను. కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోవడమే, అంతే. బాగా కలిపేసుకొని ఇక్కడ కొంచెం స్పీడ్ చేసేసానండి, ఎందుకంటే టైం చాలా ఎంత అవుతుంది. నేను అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇక్కడ చూసారా, అప్పుడు దంచుతున్నాను అనమాట. స్మెల్ చాలా బాగుంటుంది, వాసన రుచి కూడా వేరేగా ఉంటుందండి. ఇది నేను ఇక్కడ యూఎస్లోనే తీసుకున్నాను ఈ రోలు. ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి, చూసారు కదా, అలా కలిపేసుకోండి నిదానంగా. ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగితేనే మంచి రుచి వస్తుందండి, లేకపోతే పచ్చి వాసన అవుతుంది. అందుకని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ ఉంటారు కదా, అలా వేయించుకోవాలి. ఆ కలర్ వచ్చేంతవరకు వేయించుతూనే ఉండాలి, ఓకేనా? చూసారా, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకొంచెం వేద్దామండి, బాగుంటుంది టేస్ట్కి, అందుకే మళ్ళీ కాస్త వేస్తున్నాను ఇక్కడ, ఓకేనా? బాగా కలిపేసుకోవడమే అండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక్కసారి మూత తీసి చూద్దామా? ఉడికిపోయిందండి, బాగా వేగింది, మంచి వాసన కూడా వస్తుంది. బాగా మిక్స్ చేసేసుకుందాం, ఓకేనా? ఇది చాలా సింపులే అండి, ఎవరైనా చేసేయచ్చు. ఇప్పుడు చూసండి, ఇక్కడ బాగా వేగిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది. అప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా, టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారా, బాగా వేగిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. చూసారా, మెత్తగా ఉడికిపోయాయండి. అలా ఉడకాలి, అప్పుడే మనకి రుచి వస్తుంది కూరకి. కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అన్నంలోకి, గ్రేవీ లాగా. ఇందులో అసలు వాటర్ యాడ్ చేయమండి, అంత లో ఫ్లేమ్లోనే ఉడకాలి ఇదంతా. అంత మూత పెట్టేసుకోవడమే అండి. తర్వాత ఇక్కడ స్పైసెస్ చూసారా, 1 స్పూన్ కారం, నేనైతే ఆల్రెడీ 4 పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకని 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు మీ ఇష్టం అండి, అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు, ఓకేనా? బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి, కాస్త వేగిపోయింది కారం కూడా బాగా. ఓకే అండి, కారం కూడా బాగా వేగిపోయింది. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందండి, లేకపోతే కారం కూడా పచ్చి వాసనే వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా బ్రేక్ చేసుకున్న గుడ్లని యాడ్ చేసుకుందాం, అంతే. అలా వేసేసి ఇంకా మూత పెట్టేయడమే అండి, మనం కలపము, గరిట వాడము అసలు. కొంచెం మంట తగ్గించేసుకుందామా? అంతే, మూత పెట్టేస్తాం, ఇంకా కలపకూడదు. అంటే ఇది నా స్టైల్ అండి, నేను అలానే చేస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా? చూసారా, గుడ్లని బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు నిదానంగా కలుపుకోవడమే. కొంచెం అడుగంటిందండి, అయినా పర్వాలేదు, బాగుంటుంది. నాకు అలాగే ఇష్టం, ఎందుకంటే కొంతమందికి ఏంటంటే మామూలుగా వేయించుకుంటారండి. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలతో సహా బాగా వేయిస్తున్నాను కదా, కొంచెం కాస్త అడుగంటింది, పర్వాలేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కాస్త ఉప్పు అండి, నేను ఆల్రెడీ వేసాను, సరిపడలేదు, అందుకని మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ రుచికి చూసుకొని ఉప్పు వేసుకోండి మీరు, అంతే. కలిపేసుకోవడమే అండి. ఇక్కడ జీలకర్ర పొడి, ధనియాల పొడి మీకు నచ్చితే వేసుకోవచ్చండి, నేనేం వేయలేదు. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. నేను కొత్తిమీర లేకుండా అసలు ఏ పని చేయనండి, అంటే ఏ కూర చేయను. నాకు అంత ఇష్టం కొత్తిమీర అంటే, నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుందండి. ఇంకాస్త వేసుకుందాం కొత్తిమీర.
కలిపేసి మూత పెట్టేసుకోవచ్చు. చూసారా, నేను మళ్ళీ కాస్త వేస్తున్నాను కొత్తిమీర, నాకు సరిపడలేదనిపించింది. అంతే అండి, చపాతీతోటి తిన్న బాగుంటుంది, వేడివేడి అన్నంలో తిన్న బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ, బాయ్.